హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో నా వాయిస్లో అయితే కొంచెం మీ అందరికీ బాధ కనిపించవచ్చు. ఎందుకంటే ఆ, మీ అందరికీ తెలుసు, వీడియో చూస్తుంటే అర్థమై ఉంటుంది. మా చెర్రీ అయితే మేము లాస్ అయ్యాం కాబట్టి. సో ఈ రాజమండ్రిలో వీడియో అండి ఇది. ఇది కంబాల్ చెరువులో పార్క్ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను నేను. సో ఈ పార్క్ చూస్తుండగానే నాకు ఆ బ్యాడ్ న్యూస్ అయితే తెలిసింది. వెంటనే ఇంకా పరుగు పరుగున వెళ్ళిపోయాం. మీకు ఇంకా డీటెయిల్‌గా కూడా ఈ పార్క్ నేను అంటే ఆల్మోస్ట్ చూపించేసాను. లాస్ట్ వచ్చేసరికి మా చెర్రీ ఎక్స్‌పైర్ అయిందని తెలిసింది. సో నేను ఇంక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయామనమాట. సో ఇదంతా కూడా అక్కడ కంబాల చెరువు దగ్గరలోనేనండి, పార్క్‌కి వెళ్ళే దారిలోనే. సో ఇవంతా స్టాట్యూస్ అన్నీ కూడా అంటే మనకి మన యుద్ధాలు గట్టా చేసినప్పుడు వాళ్ళ ఎనకాల గట్టా వెళ్ళేవాళ్ళు కదా! సో అదంతా కూడా ఇక్కడ రూపొందించడం జరిగిందనమాట. సో చాలా బావుంది. అయితే ఇదేనండి కంబాల చెరువు పార్క్ అనమాట. సో ఇక్కడికైతే మనం వచ్చేసాం. టికెట్ వచ్చేసి రూ. 50 చిన్న పిల్లలకొచ్చేసి రూ. 30 తీసుకున్నారు. మా బాబుకైతే మూడో సంవత్సరం దాటిన వాళ్ళ కానించి అనుకుంటా. మేబీ మా పాపకైతే తీసుకోలేదు 3 కాబట్టి. సో 3 దాటాలనుకుంటా అండి. దాటిన వాళ్ళకాంచి హాఫ్ టికెట్ రూ. 30 తీసుకున్నారు. పెద్దవాళ్ళకైతే రూ. 50 టికెట్ అండి. సో పార్క్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. మొత్తం గ్రీనరీగా ఉంటుందన్నమాట. సో ఇంకా మా పిల్లలైతే అక్కడ లోపల కొంచెం సాంగ్స్ అవి పెడితే ఇక్కడ డాన్స్‌లో వేస్తున్నారు బయట. ఈ ఈ పార్క్‌కి వచ్చేటప్పుడు మనీ ఏసుకురావాలండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడానికి పిల్లలకి గట్టా అన్నీ చాలా బావున్నాయి. ఏదైనా రూ. 50 అంటున్నారు టికెట్టు. సో పిల్లలు ఆడుకునేది జంపింగ్‌లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ చూసారు కదండీ! ఒక ర్యాబిట్ అయితే మనకి స్టాట్యూ కనిపించింది. సో దాన్ని మన రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడైతే ఇట్లా థీమ్ అయితే ఒకటుందనమాట. టైర్లు గట్టా ఇలా డెకరేట్ చేసి ఒక థీమ్ అయితే ఉంది. ఇలా బైక్ ఉంది. సో ఫోటోషూట్‌కి అదైతే బావుంటుందండి ఈ ప్లేసు. పిల్లలు బర్త్‌డేస్ అయినా ఏమైనా ఇక్కడ ఫోటోషూట్‌కి అయితే చాలా బావుంటుంది. సో చూస్తున్నారు కదండీ! మా పిల్లలైతే కొంచెంసేపు హడావిడి చేశారు ఇక్కడ. సో తర్వాత కొంచెం అలా నడుచుకుంటూ ఎదరికి వెళ్ళే కొలది మనకి కొన్ని కొన్ని అట్లా కనిపిస్తూనే ఉంటాయి. సో ఇదంతా కూడా చెరువు. కంబాల చెరువు పార్క్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది చెరువు అనేసి. సో ఇక్కడ థీమ్ వచ్చేసి ఇవన్నీ కూడా సైకిల్స్ అనమాట. సో ఇది కూడా బావుంది చాలా. పిల్లలు సైక్లింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో సో ఇదంతా కొంచెం ఎదరకు రాగానే జురైసిక్ పార్క్ అని కూడా ఉంది ఇక్కడ. సో మనకిక్కడ ఇలా పెద్దగా ఒక ఏమంటారు దీన్ని, ఒక గొరిల్లా. సో గొరిల్లా అయితే ఇట్లా మనకి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా గట్టేనండి, చక్కగా కూర్చోవచ్చు. పిల్లలు గట్ట ఉన్నవాళ్ళు కొంచెం కేర్‌గా ఉండండి. ఎందుకంటే గమ్మున గట్టు మీద గట్ట కూర్చున్నప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు కదా! అయిపోయాక మనం చేసేదేమీ లేదు, ఏడవడం తప్ప. మనిషి అయినా, జంతువైనా, ఏదైనా ఉన్నంత వరకు చాలా హ్యాపీగా చూసుకోండి. ఎన్నో మెమరీస్ పోజేసుకోండి. లాస్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. సో, తర్వాత ఇట్లా బ్రిడ్జి మించి ఇలా వెళ్తే చక్కగా అక్కడ నుంచొని పార్క్ ఇవన్నీ కూడా అంటే సారీ ఐ మీన్ చెరువు ఇవన్నీ కూడా చూడొచ్చు. మేము ఇంకా బ్రిడ్జ్ అవి ఎక్కలేదు. ఇంకా ఈ చుట్టూరానే తిరుగుతున్నాము. చాలా పెద్ద పార్క్ అండి. నాకు తెలిసి ఎన్నో ఎకరాల్లో ఉంటుందేమో. సో, ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ కూడా కొంచెం సైకిల్ థీమే. సో, ఇక్కడ కూడా ఫోటోషూట్‌కైతే బావుందండి. పిల్లల ఫోటోషూట్‌కైతే బావుంటుంది. చాలా బావుంది పిల్లల ఫోటోషూట్‌కైతే. సో, మా పిల్ల ఇక్కడ మేము కవర్ మర్చిపోయాను తల్లి తీసుకురా అంటే వెళ్ళి తీసుకొస్తుందనమాట. నేనేం మాట్లాడలేకపోతున్నానండి. నాకసలు మా చెర్రీయే గుర్తొస్తుంది. కళ్ళు తెరిసినా, మూసినా నేనైతే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సో, ఇక్కడైతే టాయిలెట్స్ కూడా ఉన్నాయండి పార్క్‌లో. అవైలబుల్‌గానే టాయిలెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఇక్కడ ఈ స్టెప్స్
ఫోటోషూట్‌కి అవి స్టెప్స్ కూడా బావుంటాయండి. సో, ఇదంతా ఒక గేమ్స్ అనమాట. గేమ్స్ ఆడుకున్నప్పుడు అలా కూర్చొని చూడ్డానికి స్టేడియం టైప్ అనమాట అది. సో, ఇవంతా కూడా ఎక్స్‌పెన్సివేనండి. రూ. 50 టికెట్ అంటున్నారు. ఏది ఎక్కాలన్నా, పిల్లల్ని ఏది ఎక్కించాలన్నా. సో, మా బాబయితే ఆ గేది ఉంది కదండీ! సో, అది ఎక్కుతానని ఏడ్చాడు గానీ, "వద్దు నాన్న అది నువ్వు హ్యాండిల్ చేయలేవు" అనేసైతే మేము తీసుకొచ్చేసాం. సో, అలా ఎదరకి వెళ్ళే కొలది కూడా మనకి ఇంకా ఉన్నాయండి. ఇంకా ఉంటానే ఉన్నాయి. సో, కొంచెం ఎదరికి వెళ్తే పార్క్ అయితే చాలా బావుంది. ప్లెజెంట్‌గా వాకింగ్‌కి బానే ఉంటుంది. ఫోటోషూట్‌కి బానే ఉంటుంది. అన్నిట్లికి కూడా అవైలబుల్‌గా ఉందనమాట పార్క్ అయితే. సో, ఇక్కడొచ్చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే మనం. ఇక్కడొచ్చేసి ఇదంతా ఫ్రీ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి జారీ బల్లలు, ఉయ్యాల్లో కూడా. సో, ఇదంతా ఫ్రీ అండి. ఇక్కడైతే మనీ ఏమీ లేదు. చక్కగా పిల్లలు కొంతసేపు ఆడుకున్నారు. నేనైతే చెప్పకపోవడమేనండి. అవైతే ఎక్కించలేదు. గేది అవి జెయింట్ వీల్, చిన్న జెయింట్ వీల్ సో, అలా ఉన్నాయి. డిస్కో డాన్స్ చిన్నది, బ్రేక్ డాన్స్ సారీ. సో, గమ్మున ఏమో తెలీదు కళ్ళు తిరుగుతాయి నేనైతే ఎక్కించలేదు. సో, ఇక్కడైతే కొంతసేపయితే పిల్లలు ఆడుకున్నారండి. సారీ అండి నా వాయిస్‌లో యాక్టివ్‌నెస్ లేదు. చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, లేకపోతే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్ ప్రెస్ చేశారంటే, అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే, నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. నాకు ఉన్నానే గానీ నాకేం అర్థం కావట్లేదు. మా చెర్రియే గుర్తొస్తుంది. మనుషులం కాబట్టి, బ్రతకాలి కాబట్టి, వెనకాల పిల్లలు గట్ట ఉన్నారు కాబట్టి, తప్పట్లేదు. డైజెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో, అదంతా కూడా చూసారు కదండీ! కూర్చొని ఒక ఫ్యామిలీ కూర్చోడానికి భలే ఉంది. సో, ఇది కూడా ఎక్స్‌పెన్సివేనండి. ఇవి కూడా రూ. 50 టికెట్టు. సో, ఇవైతే ఎక్కారనమాట పిల్లలు. ఇవి ఎక్కి ఆడుకున్నారు. కొంతసేపు మా బాబు ఇదైతే ఎక్కి ఆడుకున్నాడు. మా పాప ఎక్కుతానంది గానీ నాకు భయమేసింది. పైకెక్కలేదో లేదో అని. తర్వాత ఇద్దరైతే ఇది ఎక్కి ఆడుకున్నారనమాట. సో, బాల్స్‌లో అయితే చక్కగా పడుతున్నారు. ఆహ్, ఇక్కడైతే ఇవి బర్డ్స్ ఉన్నాయి కదండీ! బాతులు. ఇవైతే రెస్ట్ తీసుకుంటున్నాయి శుభ్రంగా. సో, మేము అక్కడికెళ్ళేసరికి 8 అయిపోయిందండి. 8 అయిందనమాట. ఆహ్, జూన్ 7 తారీఖు 8 అయింది సాయంత్రం. 8:30, 8:40 ప్రాంతంలో సో, ఇంకంతా అయిపోయింది. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, వదిలేయండి. ఇదంతా కూడా ఒక థీమ్ అనమాట. సో, ఆహ్, అది అడ్డు కట్టేశారండి. అన్నీ కూడా అడ్డు కట్టేశారు. మరెందుకు కట్టారో అర్థం అవ్వలేదు గానీ కట్టేశారు. మనం అలాగా చూసుకుంటూ వెళ్ళడమే అనమాట. సో, మా పిల్లలనైతే మా హస్బెండ్ తాళ్ళు దాటిచ్చారనమాట. "వెళ్ళండి నాన్న, అందులో ఫోటో దిగండి" అన్నట్లుగా. ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ అనమాట. సో, మా పిల్లలైతే అది ఎక్కి జింక ఎక్కైతే కొంతసేపు మా వాడు స్టిల్స్ ఇచ్చాడనమాట. ఎక్కలేదులెండి, వాడికి ఎక్కడం రాలేదు. సో, తర్వాత కొంచెం అట్లా నడుచుకుంటూ అంటే ఎదురుంగానే మనకి ఇట్లా ఒక ఓపెన్ ప్లేస్ కింద ఉంది. ఇక్కడే మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉందండి. సో, ఇండియన్ ఫ్లాగ్ ఉంది. మనకి చాలా గర్వమైన ఫ్లాగ్ అనమాట. మన ఇండియన్ ఫ్లాగ్. సో, ఇక్కడంతా వ్యూ చూడడానికి చాలా బావుంది. చక్కగా చూడొచ్చనమాట వ్యూ అనేది. సో, కరెక్ట్‌గా 8:30 ఆ టైంకైతే ఒక అద్భుతమే జరుగుతుందండి పార్క్‌లో వచ్చేసి. సో, 8:30కి అట్లా ఆహ్, ఏదో ఒకటి దేవుడి గురించి గట్టా ఏదో ఒకటి చెప్తారండి. అది ఎట్లా అంటే వాటర్, వాటరొచ్చి వాటర్‌లోంచి మనకు ఆ మూవీ వస్తుందనమాట. లాస్ట్‌లో 1 మినిట్ అయితే తీశాను చూడండి. ఎక్కువ తీయలేకపోయానండి. మీకు తెలుసు కదా! ఎక్కువ తీయలేదు నేను. ఆల్రెడీ అది తీయక ముందే నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. కాకపోతే చూపిచ్చాలి కదా! అనేసి ఒక ఉద్దేశంతో ఒక్క నిమిషం అయితే ఆ వీడియో తీశానండి అంతే. ఇంక అంతకు మించి తీయలేదు. ఇక్కడైతే చీమలు చూసారా కింద? సో, చీమలు, అలాగే ఏనుగు, పందులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట స్టాట్యూసు. సో, నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నానండి. యాక్టివే లేదు నా వాయిస్‌లో.
ఆవు, గోమాత. వెళ్ళండి. ఎవరైనా వెళ్ళాలంటే గనక తప్పకుండా విజిట్ చేయొచ్చు ప్లేసు. సో, తప్పకుండా విజిట్ చేసి మీ ఫోటోషూట్స్‌కి గానీ, పిల్లల బర్త్‌డేస్ అవి అవుతూ ఉంటాయి కదండీ! సో, వాళ్ళకి ఫోటోషూట్స్‌కి గట్టా చాలా బావుంటుంది పార్కయితే. చక్కగా వెళ్ళి తీయించుకోండి. ఒకవేళ ఫోటోషూట్‌కి ఏమన్నా సెపరేట్ కాస్ట్ ఉంటుందేమో నాకు తెలీదు గానీ, ఆహ్, అక్కడ ఏమి బోర్డు గట్టా అలాంటిదేమి కనిపించలేదు నాకు. సో, మా పిల్ల ఇక్కడ పందైతే ఎక్కి ఆడుతుందనమాట జుయ్ జుయ్యమని. సో, ఇక్కడొచ్చేసి వాటర్‌లో చిన్న చిన్ని పడవల టైపు నడుపుతారు కదండీ! మనకి ఎగ్జిబిషన్‌లో అవి కనిపిస్తాయి. సో, అవనుకుంటా. ఇప్పుడు లేవు. సో, ఇక్కడొచ్చేసి కంబాల చెరువు పార్కు మొత్తం అంతా ఇక్కడుందనమాట. సో, అదొక్కసారి ఒక వీడియో అట్లా తీశాను. స్టాట్యూస్ ఇవన్నీ కూడా చాలా బావున్నాయండి. తర్వాతొచ్చేసి కొంచెం ఎదరికి వెళ్తే ఇదైతే తాంబేలనమాట. సో, ఇక్కడ కట్టేశారు. ర్యాబిట్ ఇదొచ్చేసి. అలాగే మనం చిన్నప్పుడు విన్నాం కదా! కాకి కుండ కదా! సో, వాటరు దొరకకపోతే అది ఎట్లా చేసిందో దాని తెలివితో రాళ్ళన్నీ వేసుకుని చక్కగా వాటర్‌ని పైకొచ్చేలాగా తాగి సో, ఆ స్టాట్యూ కూడా ఇక్కడుంది. మన జీవితంలో కూడా అంతేనండి. బాధలు, సంతోషాలు, చేదు జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. సో, అన్నిటిని మర్చిపోయి మధుర జ్ఞాపకాలైతే గుర్తు చేసుకుని, చేదు జ్ఞాపకాన్నయితే మర్చిపోయి ముందుకి సాగడమేనండి మన జీవితం. ఎవరైనా అంతే. మీకు నా చిన్ని సజెషన్. నేను పడుతున్న బాధ, నా ఫ్యామిలీ పడుతున్న బాధ ఎవరు పడొద్దు. పెంచుకోండి జంతువుల్ని పెంచుకోవద్దని చెప్పట్లేదు. జంతువుల్ని పెంచండి. వాటికి షెల్టర్ ఇవ్వాలి కంపల్సరీ. మనం కాకపోతే వాటికి ఎవరు షెల్టర్ ఇస్తారు? కాకపోతే పిచ్చి ప్రేమైతే పెట్టుకోవద్దు. సో, ఒకే మైండ్‌తో ఉండండి. అవి మనల్ని ఎప్పటికప్పుడు విడిచి వెళ్ళిపోతాయన్న మైండ్‌తోనే ఉండండి. మెమోరీస్ అవి పోజేసుకోండి. కాకపోతే ఎక్కువ హోప్స్ అవి పెట్టుకోవద్దు అసల. పెట్టుకొని మీరు బాధపడొద్దు. మనల్ని అవి బాధ పెట్టి వెళ్ళిపోతాయండి ఏదో ఒక రోజు. సో, ఇదంతా కూడా ఇక్కడంతా కూడా లైటింగ్ అనమాట. సో, ట్రైన్ కూడా ఉంది చూసారు కదండీ! పిల్లలకి ట్రైను. సో, ఇది కూడా అంతే వాల్. దాన్ని మనం ఎక్కాలనమాట. మనమంటే పిల్లలు. సో, తర్వాత ఈ చిన్ని బ్రిడ్జి అటు ఇటు కూడా ఉన్నాయండి బ్రిడ్జి. సో, ఇదైతే చిన్న బ్రిడ్జి అనమాట. తర్వాతొచ్చేసి ఇక్కడ చిన్ని ఫుడ్ కోర్ట్ ఉందండి. ఫుడ్ తినడానికి ఎవరికైనా సరే చిన్ని ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. సో, వెళ్తున్నాం మనం. ఇక్కడే వెళ్తుంటేనే నాకు విషయం తెలిసింది. సడెన్‌గా ఇక్కడే తెలిసిందండి ఆ విషయం అయితే. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో, ఇదేనండి వాటర్‌లో చెప్పాను కదా! స్టోరీ అయితే గోదావరి మేము వెళ్ళిన రోజైతే గోదావరి మాత గురించయితే స్టోరీ. సో, నదుల గురించనమాట. ఎన్నో నదులున్నాయి. ఆ నదుల్లో నేనొక నదిని అనేసి స్టోరీ చెప్తున్నారనమాట. సో, చాలా బావుందండి వ్యూ. పార్క్ అంతా కూడా చాలా బావుంది. ఫోటోషూట్స్‌కైనా, దేనికైనా ఫుడ్డుంది, బాత్రూమ్స్ ఉన్నాయి. చక్కగా పిల్లలకి హ్యాపీనెస్‌కి, వినోదాలకున్నాయి. అలాగే ఫోటోషూట్‌కి బావుంటుంది. అలాగే మనకి మంచిగా ఒక వాటర్‌లోంచి ఒక వ్యూ చూడాలంటే నిజంగా ఎక్సలెంట్ అనమాట. సో, ఈ పార్క్‌కి కంపల్సరీ అందరూ వెళ్లి విజిట్ చేయండి. కంబాల చెరువండి. రాజమహేంద్రవరం, రాజమండ్రి. సో, చాలా బావుంది పార్కొచ్చేసి. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.